కూడా ఈ శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన దేవత దేవునికి, అలాగే ఈ గ్రామంలో పరిచర్య చేసి రాత్రి వాక్య పరిచర్యకు నన్ను ఆహ్వానించిన ఫిలిప్ గారికి, అలాగే డేవిడ్ గారికి, అలాగే తోటి దైవ సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్న మీ అందరికీ వందనాలు. ఆ సమయం 9 గంటలకు అన్నారు, కానీ 10 గంటలకు ఇచ్చారు. ఇది సరిగ్గా భోంచేసే టైం. చాలామంది మనసు భోజనాల మీద ఉంటుంది, కొంతమంది మనసేమో చెప్పుల మీద ఉంటుంది, కొంతమంది మనసేమో గృహాల మీద ఉంటుంది. సో ఏదేమైనా మనం అందరము కూడా చాలా శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుని వాక్యము కొన్నిసార్లు ఆహారం లేకపోయినా బ్రతికిస్తుంది. చాలామందికి ఆహారం ఉంది కానీ తృప్తి లేదు, చాలామందికి తృప్తి ఉంది కానీ ఆహారం లేకపోయినా సంతోషంగా ఉన్నారు. హల్లు చెప్దామా? ఈ రాత్రి మరి ఎంతసేపు అయితే అంతసేపు కొద్దిసేపు చెప్తాను, ఓకేనా? 1 గంట చాలా మోసుకొచ్చాను, అయినా అవసరాన్ని బట్టి చెప్తాను, ఓకేనా? శ్రేష్టమైన మాటలే చెప్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాం. భూమిని వణికించేవి 3 కలవు, అవి మోయలేనివి 4 కలవు. అవి ఇవనగా, 1 రాజరకమునకు వచ్చిన దాసుడు, 2వది కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, 3వది కంటకురాలయున్న పెళ్ళి అయిన స్త్రీ, 4వది తన యజమానురాలికి హక్కుదారాలైన దాసి. పరిశుద్ధుడా నాయనా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానించబోతుండగా మీరే మాకు ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంఘములారా, ఈ 4 విషయాలు చెప్పడానికి ఒక 2.5 గంటల సమయం పడుతుంది. అయినా రిఫరెన్స్ లేకుండా టకటక 1 గంటలో మీకు ఎడిటింగ్ చేసి మీకు అందిస్తాను. హల్లెలూయా. నిజానికి ఈ సామెతల గ్రంథంలో ఈ ఆగూరు రాశాడు. ఆగూరు ఏమి రాశాడంటే, భూమిని వణికించేవి 3 అంట, భూమి మోయలేనివి 4 అంట. ఈ భూమి అంట 4 రకాల ప్రజలను మోయలేకపోతుందటండి. ఎవరయ్యా వాళ్ళంటే, 1 రాజరికమునకు వచ్చిన దాసుడు, 2వది కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, 3వది కంటకరాలని పెళ్ళైన స్త్రీ, 4వది యజమానురాలకి హక్కుదారాలైన దాస్తుని ఈ భూమి అంటుందట. అసలు ఇది వేస్ట్ అంటుందటండి. మొయ్యలేకపోతున్నానయ్యా దేవుడా, వీళ్ళు వేస్ట్, నా భూమి మీద ఎందుకు పుట్టించావు, ఇలాంటి వాళ్ళని అంటుందట. ఎందుకు అంటుంది ప్రియ సంఘములారా? ఎందుకంటుంది? భూమి మొయ్యలేకపోతుందంటే 4 రకాల ప్రజల్ని. ఎవరయ్యా? మొట్టమొదటిది రాజరికం వచ్చిన దాసుడు. ప్రియ సంఘములారా, ఎస్తేరు గ్రంథంలో మీరు తీయగలిగితే, ఎస్తేరు గ్రంథం గురించి మీకు తెలుసు కదా, ఓకే? ఎస్తేరు గ్రంథంలో ఒక ఆయన 4th క్లాస్ ఎంప్లాయీ, లేకపోతే ఒక దాసుడుగా పనిచేసేవాడు. దాసుడుగా పనిచేసిన వ్యక్తిని మహారాజు కొంచెం మెచ్చుకుని, ఒరే నువ్వు దాసుడుగా వద్దు కానీ నువ్వు మంత్రిగా పనిచేయమని చెప్పేసి హామాను అనే ఒక వ్యక్తిని మంత్రిగా నియమించాడు. మంత్రిగా నియమించిన తర్వాత కొద్ది కాలానికి రోజు మంత్రి గారు వస్తున్నాడు. రోజు మంత్రి గారికి చాలామంది నమస్కారం పెట్టి వెళ్తున్నారు. నమస్కారం పెట్టి వెళ్తుంటే వాళ్ళలో ఒక ఆయన అన్నాడు, నేను నమస్కారం పెట్టకుండా వెళ్తాను చెప్పి నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతే నమస్కారం 99 మంది పెట్టారు. 99 మంది పెట్టిన నమస్కారాలను పక్కన పెట్టి ఒక్కడు నమస్కారం పెట్టకపోతే ఆ ఒక్కడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరో? హామాను. ఎవరిని చంపడానికి? మొర్దుకైని. అసలు ఎందుకు మొర్దుకైని చంపాలనుకున్నాడంటే, మొర్దుకై వంగి నమస్కారం పెట్టలేదంట. అల్లు చెప్తారా? వంగి నమస్కారం పెట్టలేదంట. ఈ ప్రపంచంలో వినండి, ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు లేదా గొప్ప వంశీకులు ఎవరన్నా ఉన్నారంటే దేవుని బిడ్డలని ఇజ్రాయేల్ ప్రజలండి. ఇజ్రాయేల్ ప్రజల జీవిత విధానము చాలా విలువైంది. ఇక్కడ ఈ చావల్లో ఎలాంటి వ్యవసాయం చేస్తారో నాకు తెలియదు కానీ ఇజ్రాయేల్ ప్రజలండి ఇంచుమించు 1000 సంవత్సరాల క్రితం ఇంటికాడ కూర్చుని స్విచ్ అయితే చేలో బోరు పనిచేసి నీళ్లు చేను తడుతుందండి.
ఈరోజు కూడా ఇజ్రాయెల్ ప్రజలకున్న టెక్నాలజీ, ఇజ్రాయెల్ ప్రజలకున్న జీవిత విధానం, ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి జీవిత విధానం ప్రపంచంలో ఎవరికీ లేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడలైన వారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు వాడే వంట నూనె ఖరీదు కేజీ 1000 రూపాయలు. ఈరోజు చేపల్లో వంట నూనె ఖరీదు అసలు ఆ మధ్య 200 అయితే అయ్యి బాబోయ్ 200 అన్నారు. ఏని వంట నూనె. అవునా అవునా కాదా? కానీ ఇజ్రాయెల్ ప్రజలు వాడే వంట నూనె ఏడు తెలుసా? ఒలీవ్ నూనె వాడతారండి. ఒలీవ్ నూనె కేజీ 1000 రూపాయల నుంచి 3000. నేను అంటున్నాను, దేవుని బిడ్డని ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అలాంటి జీవితాన్ని ఇచ్చాడు. వాళ్ళకే కాదండి, ఈరోజు చావల్లో దేవుడు నమ్ముకుని దేవుని కొరకు ఎవడైనా బ్రతకగలిగితే వాడి జీవితాన్ని చావల్లో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ సంఘములారా, దేవుని బిడలైన వారు ఇజ్రాయెల్ ప్రజలు. అలాంటి ఇజ్రాయెల్ ప్రజలు వినండి, ప్రపంచంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎవడు ముందు తల వంచరండి. అది వాళ్ళకున్న గొప్ప అలవాటు. ఇజ్రాయెల్ ప్రజలు తల వంచేది, కేవలము మోకరించేది ఒకే ఒక్క స్థలములో, దేవాలయంలో. యెరూషలేము దేవాలయంలో మాత్రమే తప్ప ఇజ్రాయెలు ఏ మానవ మాత్రుడి ముందు తల వంచరు. అందుకే అయ్యా మొర్దెకై నువ్వెందుకు తల వంచవయ్యా, ఎందుకు నమస్కారం పెట్టలేదు హామాను కంటే, ఆయన అన్నాడు, నేను యూదుణ్ణి, నేను దేవుడికి తప్ప ఏ మనిషికి ముందు నేను లొంగే వ్యక్తిని కాదన్నాడు. హల్లెలూయా. ఏ మనిషి ముందు వంగే వ్యక్తిని కాదన్నాడు. మీకు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. మొర్దెకై యూదుడు వంగలేదు కదా, అవునా? మీ అందరికీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తే మీరు తీయొద్దు కానీ ఇంటికి వెళ్ళి చూసుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చారు. అవునా కాదా? యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చి ఆ యూదులందరూ కూడా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా ఈ స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం ముందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది. అసలు నువ్వేం చెప్తావు? నువ్వు నశించకపోయిన దాన్ని రక్షించడానికి మనుషుల కుమారుడని చెప్తున్నావు కదా, నువ్వు రక్షించడానికి వచ్చావు కనుక, నువ్వు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నానని చెప్తున్నావు, యూదుడు అని చెప్తున్నావు కనుక, ధర్మశాస్త్ర విషయంలో మోషే ధర్మశాస్త్ర విషయంలో ఈవిడికి ఏం న్యాయం తీరుతావన్నారు. అక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తుకు వచ్చి ఆయన వంగి నేల మీద ఏమో వ్రాయిచుండాలి. ఎవరు వంగారంట? నేను మీకు మాట చెప్పాను, యూదులు ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఎవరో కూడా వంగరు. యేసుక్రీస్తు యూదుడేనా? మాట్లాడండి, ఏం పర్లా, యూదుడేగా. ఎందుకు వంగాడంటారు? అసలు ఈ లోకంలో ఏ మానవ మాతృలో కూడా యేసుక్రీస్తు అన్నాడు ఆ రోజుల్లో కాదు, 2021 సంవత్సరాల క్రితం అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా మీలో చెప్పగలడా అన్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవడన్నా చెప్పగలడా అన్నాడు. అలాంటి పాపము లేని వ్యక్తి పాపుల ముందు తల వంగాడు. ఎందుకు వంగాడు పాస్టర్ గారు? మీకు టైం లేదు కనుక మీకు ఎగ్జైటింగ్ లేకుండా చెప్తాను. యేసుక్రీస్తు ఎందుకు వంగాడంటే, ఆయన సృష్టికర్త. అవునా? సృష్టికర్త వంగి అక్కడ ఉన్నాడు గనుక సృష్టి ఈరోజు నిలబడింది. హల్లెలూయా. ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ వంగి లొంగ ఉండవలసిన వ్యక్తి ఆవిడ నిలబెట్టడం కోసం, ఒక పాపిని నిలబెట్టడం కోసం, ఒక పాపిని పరిశుద్ధునిగా తయారు చేయడం కోసం పరిశుద్ధుడైన దేవుడు పాపుల స్థానంలోకి వచ్చి వంగాడు. హల్లు చెప్తారా? ఈరోజు ప్రియ సంఘములారా, యేసుక్రీస్తు వంగకపోతే ఆ స్త్రీ మరణమే. ఏబి మాసిలా మనకు పాట రాశాడు. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే కదా, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే. వీళ్ళు పాపులు కదా. మనం చేసే పెద్ద పాపం ఏంటో తెలుసా? సిగరెట్ కాల్చేవాడికి ఒక్కసారి వద్దంట క్యాన్సర్, సిగరెట్ పొగ పీల్చేవాడికంట 100 సార్లు వద్దంట. ఒక వ్యక్తి పాపం చేశాడు, పాపం చేసిన వ్యక్తి గురించి
నువ్వు పాపి అని చెప్పడం కంటే ఒక మంచి క్రైస్తవుడు దేవుని బిడ్డవైతే నువ్వేం చేయాలి తెలుసా? ఆ వ్యక్తి గురించి ప్రార్థన చెయ్యాలి. మనకైనా యేసుక్రీస్తుకి తేడా ఏడు తెలుసా? ఎవడైనా తప్పు చేస్తే డైరెక్ట్గా యేసుక్రీస్తు తప్పు చేసిన వాడికి చెప్పేవాడు. మనం ఏం చేస్తాం తెలుసా? వాడికి చెప్పం కానీ పక్క వాళ్ళందరికీ చెప్తాం. యేసుక్రీస్తుకి మనకు ఉన్న తేడా అదే. ఒకవేళ నువ్వు విశ్వాసివైతే నీకు దమ్ముంటే పాపం చేసిన వాళ్ళతో నువ్వు డైరెక్ట్ చెప్పు, నువ్వు చేస్తున్నావయ్యా తప్పు అని చెప్పు. అది చెప్పం మనం. వాడి పాపం గురించి పక్కోడికి చెప్తాం, వీడి పాపం గురించి ఇంకోటికి చెప్తాం. నేను అంటున్నాను, క్రైస్తవుడిగా నీవు పాపం గురించి ఆరోపించడం కంటే, పాపమును గురించి నువ్వు వేలెత్తి చూపించడం కంటే ఒక పాపి కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా శ్రేష్టమైంది. హల్లెలూయా. ఇది క్రైస్తవ సంఘం నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు అక్కడ వంగాడు. హల్లెలూయా. వంగాడు. వంగిన తర్వాత ప్రియ సంఘములారా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ స్త్రీ నిలబడి ఉంది. అసలు వంగవలసింది ఆ స్త్రీ, కానీ ఆ స్త్రీ నిలబెట్టడం కోసం యేసయ్య వంగాడు. యేసయ్య వంగడం కాదు, దేవుడు వంగాడు. దేవుడు వంగడం కాదు, ఒక పరిశుద్ధుడు వంగాడు పాపిని నిలబెట్టడం కోసం. అందుకే మీకు ఇక్కడ ఎందుకు చెప్పానంటే, మొర్దెకై ప్రియ సంఘములారా, మొర్దెకై యూదుడు. ప్రపంచంలో ఏ యూదుడు కూడా ఎవరు ముందు వంగరు. మొర్దెకైని నేను యూదున్నయ్యా, నేను వంగను అన్నప్పుడు ప్రియ సంఘములారా, మొర్దెకై ప్రజలెవరో, మొర్దెకై స్వజంగమైన ఎవరో తెలుసుకుని వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరో? హామాను. ప్రియ సంఘములారా, హామాను తీసుకున్న గొయ్యిలో హామానే పడ్డాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, హామానికి దేవుడు ఒక శ్రేష్టమైన పదవి ఇచ్చాడు. దేవుడు హామాను ఎవరో తెలుసా మీకు? హామాను ఎవరో జాతి వారు తెలుసా మీకు? చాలామందికి తెలియదు. హామాను ఇంచుమించు అమాలేకుల జాతి వంశం వాడు. బైబిల్లో చివరివాడు అమాలేకిన హామాను. నిర్గమకాండములో దేవుడు అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలని, అయ్యా అమాలేకులందరినీ తుడిచిపెట్టమని చెప్పాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? కొద్ది మందిని బ్రతికించారు, పోన్లే అని. ఆ పోన్లే అనుకున్న శేషమే హామాను. ఈ హామాను ద్వారా యోధా జాతి అంతటికీ కూడా ఏమొచ్చిందంటే ప్రమాదం వచ్చింది ప్రియ సంఘములారా. ఎందుకంటే అప్పుడు నిలవ ఉంచిన ఒక చిన్న పాపం పెరిగి పెద్దదై ఈరోజు యోధా జాతి అంతటినీ కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారండి. అందుకే హామాను ప్రియ సంఘములారా దేవుని బిడ్డలైన వారికి వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు కనుక దానికి ఇచ్చిన పదవి విషయంలో ఈరోజు చాలామంది ప్రియ సంఘములారా ఒక స్థితికి వచ్చిన తర్వాత స్టేటస్కి వచ్చిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. అంతెందుకు, చర్చిల్లో ఏమీ లేనప్పుడు చర్చిల ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత చర్చిలో మోకాళ్ళ ప్రార్థన ఉండదు. ఏమీ లేనప్పుడు పాటలన్నీ మొదటి శరణం నుంచి చివరి శరణం వరకు పాడతారు. డబ్బులు వచ్చిన తర్వాత మొదటి శరణం చివరి శరణం మాత్రమే పాడతారు. డబ్బు లేకముందు చర్చిలో ముందునుంటారు, అన్ని బ్రహ్మాండంగా చేస్తారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత లేటుగా వస్తారు. ఒకనొక సమయంలో ఒక చర్చిలో నా అనుభవం చెప్తున్నాను. ఏముండేది కదా కుర్రవాడికి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా ప్రియ సంఘములారా, ఇద్దరు పేదవారే, ఇద్దరు కష్టపడి కూలి పని చేసుకునేవారే. ఈ కుర్రవాడిని నంద్యాలలో చదివించారు. నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ పంపించారు. 2 సంవత్సరాలు కోచింగ్ చేశాడు. 2 సంవత్సరాలు కోచింగ్ చేసిన తర్వాత 3వ సంవత్సరం వాళ్ళ అమ్మంది, 2 సంవత్సరాలు అయిపోయింది కానీ ఉద్యోగం రాలేదు కానీ మేము పెంచలేమయ్యా, మేము ఫీజు కట్టలేం, నువ్వు కూలి పనికి వెళ్ళిపోమంది. అన్నప్పుడు నేను అన్నాను, అమ్మ ఈ ఒక్క సంవత్సరం చదివించండి, ఏదైనా దేవుడి దేవులు రావచ్చు అన్నప్పుడు 3వ సంవత్సరం కూడా ప్రియ సంఘములారా ఆ కుర్రవాడిని చదివించారు. నంద్యాలలో చదివిస్తే ఆ కుర్రవాడికి సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ మేనేజర్ రాకముందు ప్రియ సంఘములారా మాతో పాటు సంఘంలో ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ముందొచ్చేవాడు, పాస్టర్ గారిని గౌరవంగా ఉండేవాడు, చాలా బైబిల్ పట్టుకొచ్చేవాడు, చాలా విలువగా ఉండేవాడు ప్రియ సంఘములారా. ఈరోజు ఒక స్థాయి వచ్చేసింది, అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ నుంచి సీనియర్ బ్యాంక్ మేనేజర్గా వచ్చేసింది. బళ్ళారిలో చేస్తున్నాడు. నేను అతని గురించి అడిగాను, వాళ్ళ ఆయన వస్తున్నాడు చర్చికని అడిగితే చర్చికి వస్తలేదని అన్నారు. నేను ఒకరోజు ఆ సంఘానికి వెళ్ళాను. సంఘానికి వెళ్ళినప్పుడు సంఘంలో వాక్యం చెప్తుంటే ఈ వ్యక్తి ఎప్పుడు వచ్చాడు తెలుసా?
వాక్యం చెప్పే ముందు వచ్చాడు, ఇన్షర్ట్ చేసుకొచ్చాడు, సీనియర్ బ్యాంక్ మేనేజర్గా, చేతుల్లో బైబిల్ లేకుండా వచ్చాడు. అతని జీతం 1,70,000, 1,20,00,000 ఇడ్లీ కట్టాడు. నాన్న రాజేష్, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు మారావు, దేవుడు మారడు. ఈరోజు మనకి స్థానం ఇచ్చిన దేవుని చాలామంది మర్చిపోతున్నారు సుమా. మన జీవితంలో ఎంత స్థాయి ఇస్తలేదు దేవుడు. అవునా కాదా? అవునా అవునా? అసలు ఓడదారి మీరు వెళ్ళకుండానే ఇంటికి పంపించేస్తున్నారు డబ్బులు 4,000. అవునా కదా? అసలు మీరు ఇంటికి వెళ్ళకుండానే ఆరణ కొడుతున్నాడు రేషన్ షాపు. కానా పేనా సోనా అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు దేవుడు కూడు గూడు గుడ్డ దేవుడు లేకుండానే మీకు అన్నీ ఏర్పాటు చేశాడు. దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉండాలి మనం. ఈరోజు దేవుడు మనకు స్థాయి ఇచ్చాడు. ఈ స్థాయి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం నేను అంటున్నాను. ప్రియ సంగములారా, దేవుడు మనకు ఒక చక్కటి భవిష్యత్తు ఇచ్చినప్పుడు ఆ భవిష్యత్తు ఇచ్చిన గణపరచిన దేవుణ్ణి మనం గణపరచాలి తప్ప ఇదిగో చిన్న చిన్న వాటికి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనము గొప్పవాళ్ళం కాదు, ఎందుకు పనికిరాని వారమే. ఎందుకు పనికిరాని మనల్ని ఈ స్థాయి ఉంచితే మనం ఏం చేస్తున్నా తెలుసా? మనం ప్రార్థన చేస్తాం, మా శత్రువులను క్షమించిన ప్రకారం మా అపరాధములు నీవు క్షమించమని ప్రార్థన చేస్తాం. ఒక్క నమస్కారం పెట్టకపోతే 99 మంది నమస్కారాలు పెట్టారుగా, ఒక్కడ పెట్టకపోతే నీకు ఏమైనా అయిందా? అందుకే రాశాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో మాట రాశాడు, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు యొద్ద ఏం చేస్తారంట? వంగుదురు. కనుక ప్రియ సంఘములారా, నేను అంటున్నాను, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతల విషయంలో మనము జాగ్రత్తగా ఉంటాము. మన ప్రయత్నము, ఒక ఆస్తి ఇచ్చాడా, ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక అంతస్తు ఇచ్చాడా, ఒక మంచి ఇల్లు ఇచ్చాడా? ఇచ్చిన దేవుడు సిద్ధించండి తప్ప ఇచ్చిన దాన్ని చూసి లేని వాళ్ళు మాత్రం ఏనాడు కూడా మనము పక్కన పెట్టకూడదు. దేవుడు మనకిచ్చిన స్థాయి విషయంలో పొందాకుండా మన ప్రయత్నము చెయ్యాలి. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. నా విన్నపం విన్నావులే, నీ వరములే అరుదెంచెలే. నా విన్నపం విన్నావులే, నీ వరములే అరుదెంచెలే. ఏమని వర్ణింతు నీ కృపలను, ఏమని వర్ణింతు నీ కృపలను. ప్రేమించి నిన్నే గణపరతునయ్యా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. హల్లెలూయా. కనుక ప్రియ సంఘములారా, మొట్టమొదటి విషయం ఏంటంటే మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు ఆధిక్యత ఇస్తాడు, కొన్నిసార్లు అర్హత ఇస్తాడు, కొన్నిసార్లు చక్కటి ఉద్యోగం ఇస్తాడు, చక్కటి భవిష్యత్తు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని, ఇచ్చిన వాణ్ణి మనం గణపరచడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇచ్చిన పదమును చూసి, ఇచ్చిన ఆస్తి అంతస్తు చూసి మనం మాత్రము ఎవరి మీదో ఏదో కక్ష పెంచుకోవడానికి ప్రయత్నం మాత్రము చేయకూడదు. నీకున్న దాంట్లో నువ్వు ఏది ఇచ్చినా దేవుని స్తుతించడానికి ప్రయత్నము చేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు ఒకేలా ఉండాలండి, ఎప్పుడు ఒకేలా ఉండాలి. కొంతమంది జీవితాలు అలా ఉండవండి. 4 రూపాయలు రాగానే ఎగురుతారు, కింద పడతారు. నేను అందుకే అంటాను, ఉన్నంతలో దేవునికి ఏ స్థాయి ఇచ్చాడో ఆ స్థాయిలో తగ్గించి బ్రతకడానికి ప్రయత్నము
చేసినప్పుడు నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. 2001 వరకు నేను ఒక రాజకుమారుడిగా బతికానండి. మా నాన్నకి నేను ఒక్కనే కొడుకుని. కోట్ల ఆస్తి ఉంది నాకు, అది కూడా చెప్తానుగా, లేనోండి ఏం కాదు. అయినా దేవుడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి ఎలా ఉంటాకే నేర్చుకున్నాను. నాకు కోట్ల ఆస్తి ఉంది ఇప్పుడు కూడా. నేను లొంగల, ఇదిగో మొద్దకేలాగా ఎగిరి కింద అడ్డాను. అప్పుడు తెలిసింది నా జీవితం ఏంటో నాకు నేర్పాడు దేవుడు. నేను రోజుకి 5,000 ఖర్చు పెట్టేవాడిని. నా పెద్ద లెక్క అది 5,000 అంటే. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం. లక్షల మీద వ్యాపారం చేశాను. ఈరోజు ఇలా ఉన్నాను. కారణం ఏంటంటే దేవుడు కృప. హల్లెలూయా. రెండవదిగా ప్రియ సంఘములారా, ఒకటి రాజరికంకు వచ్చిన దాసుడు, రెండవదిగా కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడటండి. ఇంగ్లీష్లో చక్కగా రాశాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. కర్మేలులోని మాయోనునందు అతడు బహుభాగ్యవంతుడు ఉండెను. అతడు కర్మేలులో ఆ స్త్రీ సుబుద్ధి గలదై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, వారు మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుతో నీకును నీ ఇంటికి నీకు కలిగిందనందరికి క్షేమమునుగా పలికి వర్తమానం తెలియజెప్పలను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసినట్లు వారు కర్మేలు ఉన్నంతకాలము వారేదియో. దావీదు మహారాజు ఒకానొక టైంలో మంచి స్థితిలో ఉన్నాడు. మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈ నాబాలు గొర్రెల కాపరిగా గొర్రెల మందకి ఒక యజమానుడిగా ఉన్నాడు. దావీదు యొక్క ప్రియ సంఘములారా, ఆ రాజ్యములో ఈ నాబాలు గొర్రెల కాపరినంత కాలము దావీదు ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులకి చక్కటి పరిచర్య చేశాడు. ఆ దేశంలో చక్కటిటువంటి మందలు మేపడానికి అనువైన ప్రాంతానంతటిని కూడా అనుగ్రహించాడు. దావీదు నాబాల్ని ప్రియ సంఘంలో నాబాలు గొర్రెల కాపరిని ప్రేమించి ఆ రాజ్యంలో శ్రేష్టమైనటువంటి మేత తినడానికి అన్ని అవకాశాలు ఇచ్చాడు. కానీ రాబోయే రోజుల్లో కొద్ది కాలం జరిగిన తర్వాత దావీదు ఇబ్బందుల్లో పడ్డాడు. దావీదు ఇబ్బందులున్న కాలంలో నాబాలుకంట గొర్రెలకంటండి బొచ్చు కత్తిరిస్తున్నారంట. ఇజ్రాయెల్ ప్రజలు సంచార జాతి ప్రజలు, వాళ్ళకి ఆస్తులు లేవు. పూర్వకాలం ఆస్తులు ఉండేవి కాదండి, సంచార జాతి ప్రజలు. ఎప్పటికైనా ఒక గొర్రె ఖరీదు 5,000 నుంచి 7,000 ఉంటాయి. ఒక గొర్రెల కాపలు, ఇజ్రాయెల్ గొర్రెల కాపలకి ఒక్కోళ్ళకి 2,000, 3,000 గొర్రెలు ఉంటాయి. ఒక 2,000 గొర్రెలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆస్తి ఏంటో తెలుసా? 20-30 లక్షల రూపాయల ఆస్తే. ఈ గొర్రెలు ఏం చేస్తారంటే సంవత్సరానికి 2 సార్లు అండి గొర్రెల బొచ్చు కత్తిరిస్తారు. మీకు తెలుసు కదా, ఉన్నితో తయారవుతాయి స్వెటర్లు గట్ట అన్నీ కూడా. ఒక్కసారి ఒక మందకి గొర్రెలు బొచ్చు కత్తిరిస్తే కొన్ని లక్షల రూపాయలు వస్తాయండి. సంవత్సరానికి 2 సార్లు కటింగ్ వేస్తారు. దావీదు ఒక మాట ఉన్నాడు, ఏంటి తెలుసా? నాబాలుకు ఒకప్పుడు నేను ఉపకారం చేశాను, నేను ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాను కనుక నాబాలు యొక్క గొర్రెల కంటే బొచ్చు కత్తిరి చేస్తున్నారు కనుక అతనికి ఇప్పుడు డబ్బులు ఉంటాయి కనుక కొంచెం సహాయం కొరకు దావీదు నాబాలు దగ్గరికి కొద్దిమంది వ్యక్తులను పంపించాడు. దేని కొరకంటే సహాయం కొరకు. అయ్యా, ఒకప్పుడు మీ గొర్రెల కాపలు మా ప్రాంతంలో ఉన్నప్పుడు నేను బాగున్న పరిస్థితుల్లో నీకు సహాయం చేశాను. అప్పుడు నీ పరిస్థితి బాగాలే, నీకు సహాయం చేశాను. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నాకు సహాయం చేయమని కబురు పంపాడు. ఎవరి దగ్గరికి?
నాబాలు దగ్గరికి పంపినప్పుడు నాబాలు ప్రియ సంఘులురా ఒకప్పుడు లేనివాడే, ఇప్పుడు పరిస్థితి మారింది, ఒక స్థాయికి వచ్చేసాడు. స్థాయికి వచ్చేసి ప్రియ సంఘులురా నాబాలు అంటే అర్థం ఏంటంటే మొరటువాడు. మాటలు మొరటుగా ఉంటాయి, చర్యలు మొరటుగా ఉంటాయి, అతని జీవితమే మొరట. దావీదు యొక్క సేవకులు వచ్చి అయ్యా మా దావీదు గారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, ఒకప్పుడు నీ పరిస్థితి బాగోలేనప్పుడు మేమందరం కూడా మిమ్మల్ని ఆదరించాం, ఇప్పుడు పరిస్థితి మా దావీదు గారి పరిస్థితి బాగాలేదు, మా దావీదు గారికి కొంచెం సహాయం నీ దగ్గరికి పంపించాడయ్యా అన్నప్పుడు ఈయన ఏమన్నా తెలుసా, ఒకప్పుడు నాకు సహాయమో చేశాడు కదా, నేను మీకు సహాయం చేస్తాను అనలేదండి. ఒకప్పుడు సహాయం పొందిన వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, దావీదు ఎవడో, అర్థం మీకు, దావీదు ఎవడో, ఆ గొర్రెల కాపర్లు ఎంతోమంది పోయిన దాసులు చాలామంది ఉన్నారు, మీ దావీదు ఎవడో నాకు తెలియదు, బయటికి పొమ్మన్నాడు. పొమ్మన్నప్పుడు ప్రియ సంఘులారా ఆ కాపర్లో ఒక్క కాపరి ఎవరో, నాబాలు యొక్క గొర్రెల కాపర్లో ఒక్క కాపరి చాలా తెలివైన వాడు ఉన్నాడు. వాడు టక్కడక్కడక్కడకి ఏం చేశాడు తెలుసా, ఈ నాబాలు యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు. ఏంటా మాట చూడండి, అక్కడ రాయబడిన మాట. పనివాడు ఒకడు ఇట్లా నేను దావీదు అరణ్యములో నుండి అడుగుడికై దూతలను పంపింపగా మాట్లాడాను, ఉపకారం చేస్తున్నారు, మేము పొలములో వారి మధ్యన సంచరినంతకాలం అపాయముగా నష్టముగాని మాకు, మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారము అయితే మా యజమానుడు అతని ఇంటి వారందరికీ కీడు చేయ నిశ్చయించున్నారు కనుక నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా, మన యజమానుడు బహు పనికి మాలినవాడు. రెండోవాడు ఎవడయ్యా పాస్టర్ గారంటే, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు. ఒకప్పుడు ఏమీ పేద స్థితి, ఇప్పుడు ఉన్నత స్థితిలోకి వచ్చాడు. ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు పేదవాడుగా ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయం చేసిన వాడిని మాత్రము పట్టించుకోవట్లే. అర్థమైంది మీకు? రూల్స్ అండి, 3 రకాల రూల్స్ ఉన్నాయంటండి. ఒకటి గోల్డెన్ రూల్, రెండవది సిల్వర్ రూల్, మూడవది ఐరన్ రూల్. ఈ లోకంలో 3 రూల్స్ ఉన్నాయండి. ఒకటి గోల్డెన్ రూల్, రెండవది సిల్వర్ రూల్, మూడవది ఐరన్ రూల్. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే సిల్వర్ రూల్. సిల్వర్ రూల్ అంటే ఏంటి తెలుసా? మనుషుల స్వభావం ఏంటి తెలుసా? అట్టు పెట్టిన వాడికి అట్టే పెడతారు, అట్టున్నర పెట్టవచ్చుగా. అట్టు పెట్టిన వాడికి 50 గజ్జికాయలు పట్టుకెళ్తే 51 పెట్టవచ్చుగా, ఓ 2 పెట్టవచ్చుగా, నువ్వు కొంచెం ఎక్స్ట్రా. అవునా కాదా? అవునా? 100 రూపాయలు రాస్తే 100 రూపాయలు రాస్తారు, అంతేనా కాదా? 150 రూపాయలు రాస్తే 500 రాస్తే 500 600 రాయవా, ఇప్పుడు ఏమైంది? ఇది సిల్వర్ రూల్, అట్టు పెట్టిన వాడికి అట్టే పెడతారు. రెండవది ఐరన్ రూల్ ఉంది, ఇది సాతానుది. కొంతమంది అంటారట, మా ఇంటికి వస్తా ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తా ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే. కొంతమంది ప్రజలు ఎలా ఉంటారు పాస్టర్ గారు అంటే, వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనకే ప్రమాదం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనకే ప్రమాదం. అర్థమైందా మీకు? ఇది ఐరన్ రూల్ అంటారు, ఇది సాతాన్ రూల్. వీడు తీసుకుంటే తప్ప పెడతా ఉండదు, వీడు తీసుకుంటే తప్ప పెడతామేముండదు. మూడవది గోల్డెన్ రూల్, నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఎప్పుడు పెడతానే ఉంటాడు. ఈ గోల్డెన్ రూల్ ఎవరు తెలిసే, మానవులు కాదు, దేవునిది. హల్లెలూయా. అర్థమైంది మీకు? నువ్వు ఎన్నిసార్లు అసలు కనీసం ఈరోజు దేవుని తలుసుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని తలుసుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈరోజు నువ్వు దేవుని తలుసుకోకపోయినా, నువ్వు పాపివైనా ఈరోజు నిన్ను ఇలా బ్రతికుంచాడు. పాపానికి జీతం మరణం, అవునా? మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం ఈ ఫిబ్రవరి నెలలో? అయినా బ్రతికే ఉన్నాం. జనవరి నెల ఎన్ని పాపాలు చేసి ఉంటాం, అయినా బ్రతికే ఉన్నాం.
అయినా జనవరి నెలలో నువ్వు ఎన్నిసార్లు దేవుడిని తిట్టుంటావు, దేవుడిని పలకరించకపోయినా ఓడదాన్ని పెన్షన్ ఆఫ్ చేశాడా? అదే మనిషి అయితే దేవుడు నువ్వు పెట్టినా పెట్టకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వెంత పాపమైనా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి పాస్టర్ గారు? ఈరోజు నేను అన్నాను, సిల్వర్ రూల్లోంచి గోల్డెన్ రూల్లోకి నువ్వు రావడానికి ప్రయత్నము చేయాలి. నీకు ఎవరైతే ఉపకారం చేశారో, ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయకుండా ప్రయత్నం చేయి. నువ్వు చాలామంది ఉపకారం చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నారండి. ఈరోజు నువ్వు పీల్చుకునే గాలి దేవుని తెలుసా? నీకు తెలుసా? కరోనా టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంతండి? మా సంఘంలో ఒక ఆవిడకి కరోనా వచ్చింది, 250 సిలిండర్లు పెట్టారు. ఎంత అయిందమ్మా అని అడిగాను. ఎంత అయిందంటే, ఏం పాస్టర్ గారు ఏం అవ్వలేదు కానీ ఓ 16 లక్షలు అయింది అంతే. దేనికి? అవునా? నేను అనుకున్నాను, అసలు నాకు రాలేదు కనుక 16 లక్షలు నాకు మిగిలినాయి. మీరందరికీ ఇలా ఉన్నారంటే కారణము కరోనా ఏం నేర్పింది తెలుసా? నీకు ఎన్ని కోట్లున్నా పనికిరావరా బాబు అని నేర్పింది. అంతేనా? అవునా కదా? డబ్బున్న వాళ్ళందరికీ కరోనా పాఠం ఏంటో తెలుసా? దేవుడు తప్ప మిమ్మల్ని డబ్బేమీ ఇదే. ఈరోజు అందుకే చెప్తున్నాను, నువ్వు దేవునికి రుణపడి ఉండాలి. దేవుని గాలి పీలుస్తున్నావు, దేవుడిచ్చే ఆహారం తింటున్నావు, దేవుడిచ్చిన భూమి మీద ఉన్నావు. అవునా? అవునా? మరి దేవుని స్తుతిస్తావా? దేవుడిచ్చే గాలి పీలుస్తూ, దేవుడిచ్చే ఆహారం తింటూ, దేవుడిచ్చిన ఇల్లును కట్టుకుంటూ దేవుడిని స్తుతించకపోతే నిన్నేమంట తెలుసా? భూమి ఇది నాకు వేస్ట్ అంటది. అందుకే ఈరోజు నేను అంటున్నాను, ప్రియ సంఘములారా, నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం మాత్రం చేయకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నము చేయకో. నేను అందుకే అంటున్నాను, ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు వ్యక్తికి చేయి చాపడానికి నువ్వు ప్రయత్నము చేయి చాపడానికి ప్రయత్నం చేయి. ఎందుకు తెలుసా? ఎవరైతే చేయి చాపి సహాయం చేస్తారో చేయి చాపిన వాడికి చేయి చాపబడుతుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఒక కుర్రవాడు షాప్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ చీటీ మర్చిపోయిందట, సరుకుల లిస్ట్ మర్చిపోయిందట. మర్చిపోతే ప్రియ సంఘములారా, ఈ కుర్రవాడు ఇంటికాడ వాళ్ళ అమ్మ ఏం రాసుకుందో అలాగా కళ్ళు మూసుకొని చెప్పేశాడు లిస్టులో చేయాలి. ఆ షాప్ ఓనర్ అన్నాడట, అయ్యా నీకెంత జ్ఞాపక శక్తి అని చెప్పేసి, మీ వాడు చాలా జ్ఞాపక శక్తి, మంచి జ్ఞానవంతుడు అని చెప్పేసి, ఇదిగో రే చాకరీలు తీసుకోమని ఆ చాకరీలు సీసా ముందు పెడితే వాడు అన్నాడట, నేను తీసుకొని నువ్వేమంటున్నాడంట. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ అడిగిందట, ఎరా ఓనర్ గారు ఆ చాకరీలు తీసుకొని నిన్ను తీసుకోమంటే నువ్వు ఆయన ఎందుకు ఏమంటున్నావంటే, వాడు అన్నాడట, నా చేతి చిన్న చెయ్య 3 చాకరీలు వస్తాయి, ఓనర్ గారు చేతి పెద్ద చెయ్య 6 వస్తాయి, నేను ఆయన ఇమ్మనన్నాడు. ఈరోజు నువ్వు చిన్న చెయ్యి చాపగలిగితే, చిన్న సహాయం చేయగలిగితే, ఎదురు వ్యక్తి అవసరాన్ని గుర్తించగలిగితే, ఎందుకు తెలుసా? నిన్ను ఇంటికి ఎవరైనా అప్పు అడగడానికి వచ్చాడని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీకు అప్పు ఇచ్చే స్థితి ఇచ్చాడని గుర్తించుకోవాలి. ఒక వ్యక్తిని ఇంటి ముందుకు అడుక్కుంటాకు వచ్చాడని అర్థం ఏంటి తెలుసా? నిన్ను అడుక్కునే వాళ్ళకి చేయకుండా ఉన్నందుకు నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. అర్థం మీకు? ఈరోజు మనం అడుక్కునే బ్రతుకులు లేకుండా ఉన్నాం. ఒక వ్యక్తిని ఇంటికి వచ్చి చేయి చాపంటే అర్థం ఏంటి తెలుసా? నీకు ఆ స్థాయి ఇవ్వనందుకు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, చాలామంది ఈ స్థితిలో లేరండి. కనీసం చిన్నప్పటి నుంచి సహాయం చేసిన వారిని గుర్తించుకోలేరు. ఈ రోజున చాలామంది మర్చిపోతున్నారండి చేసిన సహాయమును. ఓడ దాటక ముందంట ఓడ మలనంట, ఓడ దాటిన తర్వాత నేను చెప్పక్కర్లేదుగా, మీకు అందరికీ తెలుసు. మీరందరూ సేవలేనా? కోడిపర్రా మాట్లాడండి. ఇద్దరు ఉన్నారా? మంచిది, మిక్సింగ్ చేశాడు దావీదు గారు. నేను అందుకే అంటాను ప్రియసనుడా, దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఎవరిన ఆపదలో ఉన్నవారి కొరకు నువ్వేం చేయాలి తెలుసా?
చాలామంది ఏమంటారు తెలుసా? ముందుకెళ్ళరు, నువ్వు చెప్పాలేంటి? నీకున్న స్థాయిలోనే, నీకున్న స్థితిలోనే, ఉన్నంతలో చెయ్యి చాపడానికి ప్రయత్నము చేయండి. దేవుణ్ణి ఎక్కడికి పోవడం, ఉన్నంతలోనే, లేనిదాంత కాదు. నాబాలు కనీసం ఒకప్పుడు దావీదు నుంచి సహాయం పొందుకున్నాడు. దావీదు రాజ్యంలో గొర్రెల్ని కాచుకున్నాడు. దావీదు యొక్క రాజ్యంలో ఉపకారం పొందాడు. కానీ ఈరోజు ఉపకారం చేయడానికి కూడా అతని ప్రయత్నము, ఇలాంటి వాళ్ళనంట దేవుడు భూమి అంట నేను మోయలేనంటుందటండి. హల్లెలూయా. ఇంకా మూడవదిగా ప్రియ సంఘములారా, ఎవరయ్యా కంటకరాలైన పెండ్లైన స్త్రీ. కంటకరాలు తెలుగులో రాశాడు, ఎందుకంటే ఈ తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేసింది పంతులు గారు. కొన్నిసార్లు సరి అయిన పదాలు అక్కడ పడలా. దీన్ని కంటకరాలు ఇంగ్లీష్లో అంటారు ఓడిఎస్ అంట. ఓడిఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా? కంటకరాలను పెళ్ళైన స్త్రీ కాదు, అసహ్యురాలైన పెళ్ళైన స్త్రీ. అది తెలుగులో ఒరిజినల్. అసహ్యమైన. ఎవరయ్యా ఈవిడి, ఎవరయ్యా ఈవిడి అనే మాట ఆలోచన చేస్తే రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహబూరు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఆహాబు నాబోతుని పిలిపించి, ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది, అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను చాలండి. ఈ హిస్టరీ ఇంటికి చదువుకుంటే మీకు చెప్తాను, వినండి. ఇజ్రాయెల్ రాజు అహబు భార్య పేరు యెజబెలు. అహబు ఒకరోజు రాజరికానికి ఉన్నగా ఒకరోజు సరదాగా పొలాలు చూద్దామని వెళ్ళాడు. నగరంగా ఆనుకుని ఉన్న పొలాలు చూడటానికి వెళ్ళాడు. చూసినప్పుడు ఒక ద్రాక్ష తోట ఈయన ఆకర్షించింది. రాజు కదా, ఈయనకి చాలా ద్రాక్ష తోటలు ఉంటాయి. అయినా ఒక పేదవాడు నాబోతు ద్రాక్ష తోట ఈయన్ని ఆకర్షించింది. ఆకర్షిస్తే నాబోతుని పిలిపించన్నాడు. నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు కూర తోటకిమ్మో, నీకు వేరొక ద్రాక్ష తోట ఇస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు నాబోతు అన్నాడు, నా పిత్రార్జితము అది అమ్మ వల్ల, అప్పుడైనా ఇప్పుడైనా చావలో లేనండే, లేక కోడిపురం లేనండే. మీ పూర్వీకులు ఎవరైనా ఎకరం పొలం ఇచ్చారో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయకండి. దాన్ని విలువ మీరు పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎకరం ఇస్తే 2 ఎకరాలు చేసుకోండి తప్ప ఎకరం ఇస్తే ఎకరం చేయకండి. అది నువ్వు సంపాదించింది కాదుగా, అవునా? నువ్వు సంపాదించిన దాని మీద నీకు హక్కు ఉంది, కానీ అమ్ముకుంటాకే. మీ నాన్నగారు సంపాదించిన నువ్వుకే హక్కు ఉంది. అందుకే తాత ఆస్తి అన్నారు. అది అల్లు చెప్పండి, అర్థం మీకు? చాలామంది తండ్రులు ఎకరం ఇస్తే ఇలా ఎకరం చేస్తారు సంపాదించడం బాగునేసి, కానీ పిత్రార్జితం అమ్మకూడదటండి. నేను చెప్పే మాట కాదు సుమా, బైబిల్ చెప్పే మాట. పిత్రార్జితం అమ్మకూడదు. ఒకవేళ నీకు మీ నాన్నగారు ప్రేమించి ఎకరం ఇచ్చాడు, 2 ఎకరాలు చేయి, అంతేకాని ఎకరం చేయకు. ఎకరం ఇచ్చాడు, అమ్మేయకు. అందుకే నాబోతు అంటున్నాడు, అది పిత్రార్జితం, మా నాన్న కష్టపడి ఇచ్చాడు, నేను దాన్ని అమ్మడానికి అవకాశము లేదయ్యా అన్నప్పుడు ఈ అహబు రాజంట ఇంటికి వెళ్ళి, కోపం వచ్చింది, రాజు కదా, ఆఫ్టర్ ఆల్ నా రాజ్యంలో ఒక వ్యక్తి నాకు పొలం ఏమన్నాడు, అసలు నా మాటను ధిక్కరించాడు, నా రాజరికం ఏమైపోద్దని చెప్పేసి అంటండి. ఏం చేశాడు తెలుసా? ఇంటికి వెళ్ళి ముడుచుకుని కోపం వచ్చి పడుకున్నాడు. కోపం మొత్తం అంటే భోజనం చేయకపోతే కోపం వద్దే, అవునా? నేను ఇంకా ఎందుకంటే సబ్జెక్టులోకి వెళ్తే మీకు అర్థం కాని సబ్జెక్టులు బైబిల్లో చాలా ఉన్నాయి. రోగం వస్తే బెళ్ళేసుకుంటారు, అవునా కదా? అవునా? ప్రతి మనిషికి ఒక రోగం రోజుకు 3 సార్లు వద్దాయి. కోపం కాదు, ఆకలి అనే రోగం. అల్లు చెప్పండి, ఏ రోగం? ఆకలే ఒక రోగం.
ఆకలేసినోడికి కోపం వద్దే, అవునా అవునా? అందుకే మీ ఆయన గారికి ఆకలేసినోడు ఇంటికి రాగానే నువ్వేం పెట్టాలి? లేకపోతే ఏం పడదు, టపి టపి పడతాయి, అంతేనే కదా. కనుక ప్రియ సంఘములారా, ఈ ఆకలిని నాకు రోజుకి 3 సార్లు పెట్టాడు. వినండమ్మా, ఈ ఆకలిని రోగానికి ఔషధము ఆహారం. ఏంటి ఆహారం? ఔషధం అనే ఆహారం. ఏ ఆహారం అంటే, ఇదిగో మన నిజానికి జ్వరం వచ్చిందనుకోండి, రోజుకి 3 బిళ్ళలు వేసుకోవాలి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం, అవునా? క్రమంగా వేసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు మింగేయాలి బిళ్ళలో. ఆహారం కూడా క్రమంగా తీసుకోవాలి. ఎప్పుడు ఆకలి ఎత్తే అప్పుడు తినటం కాదు. మీ గుంటూరు జిల్లాలో అలవాటు ఏంటో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు తినటమే. బాపట్ల జిల్లా అనుకోండి, అవునా? నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను, పాస్టర్ గారికి వచ్చి పెళ్లి చేశాను. ఏనాడు పెళ్ళిలో ఎవరో 12 భోజనం పెట్టలేదు నాకు. ఎప్పుడు చూసిన 3ంటికి 5ంటికే. అంటున్నాను, ఒక టైము రైము తింటాకి ఒక క్రమం ఉంది. జంతువులు క్రమంగా తింటాయి, మనుషులే క్రమం తప్పుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఒరిజినల్ జంతువులు మనమే. ఈ ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, అవునా? ఆకలి గురించి చెప్పాను కానీ చెప్తున్నాను, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో బోర్డు ఉన్నాయి సబ్జెక్టులు, మనం వినలేకపోతున్నాం. కనుక ప్రియ సంఘములారా, నిజానికి అతడికి ఆకలేసింది, కోపం వచ్చింది, ఇంటికాడ మూతి ముడిసి పడుకున్నాడు. ఎంతసేపు పడుకుంటాడు? 1 గంట, లేదంటే ఒక పూట పోతే అతని కోపం పోద్దుగా. ఆ పడుకున్న వాడి దగ్గరికి వెళ్ళింది, లేపింది ఎవరో? భార్య యెజబెలు. లేపందే, ఏంటి మూతి ముడిసి పడుకున్నావు అంటే, నాకు కోపం వచ్చింది, నన్ను లేపకన్నాడు. అన్నప్పుడు ఆవిడ ఏమని తెలుసా? అది ఎందుకు కోపం వస్తుంది అన్నప్పుడు, నేను చేలోకి వెళ్ళాను, ద్రాక్ష తోట అడిగాను, ద్రాక్ష తోట వాడు ఏమన్నాడో, నాకు కోపం వస్తుంది, నేను పడుకున్నాను అన్నప్పుడు, పోతే పోనవయ్యా ద్రాక్ష తోట అందా? నీకు ద్రాక్ష తోట ఎలాగ ఇప్పిస్తాను చూడు, నువ్వెందుకు కానీ నువ్వు లేగు, అన్నం తిను, ద్రాక్ష తోట ఎలా రాదో నేను చూస్తాను అందే. ఎవరో అని చెప్పి ఏం చేసింది తెలుసా? ఓ ప్లాన్ వేసింది. ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక చట్టం ఉందండి. ఎవరైనా ఉపవాస ప్రార్థన చేసే రోజున, ఉపవాస ప్రార్థన చాటించిన రోజున, ఒకటి దేవుణ్ణి కానీ రాజుని కానీ తిడితే వాళ్ళకి మరణశిక్ష అండి. ఈవిడ ఏం చేసిందంటే ఆ రాజ్యంలో, ఇజ్రాయెల్ రాజ్యంలో ఉపవాస దినాలు ప్రకటన చేసింది. చేసి ఏం చేసింది తెలుసా? 2 పనికిమాలిన సాక్షులను పెట్టి, ఈ నాబోత్ అనేవాడు రాజుగారిని దేవుని దూషించినట్టు చెప్పించి ఇతను చంపించి ఏముందని తెలుసా? నాబోతు చనిపోయాడు కానీ ఆ ద్రాక్ష తోటను ఆక్రమించుకోంది. ఆ ద్రాక్ష తోటను అక్కడ ఏం రాయబడింది తెలుసా? అహబు వెళ్ళి ఆక్రమించుకొనబోయిను కానీ యెహోవాకు తిష్బీలను ఏలాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. అర్థం మీకు? అయ్యా ఏలియా, అహబు అనేవాడు ద్రాక్ష తోటలో ఉన్నాడు, నాబోతుని చంపించాడు. ఒక్క మాట చెప్పు, నా మాట చెప్పు. ఏంటి తెలుసా? నువ్వు నాబోతుని చంపించావు, ద్రాక్ష తోట ఆక్రమించుకుందాం అనుకున్నారు కానీ ఏ కుక్కలు నాకినయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పు. నేను దేవుడు నాకు ఉన్నానా చెప్పు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అమ్మా, మేము ఒక ప్రశ్న అడుగుతాను. అహబూకి ద్రాక్ష తోటలు లేవా? ఉన్నాయా లేవా? మరి ఇంకా ద్రాక్ష తోట ఎందుకు? ఈరోజు చాలామంది మనుషులకి డబ్బు లేక సంతోషం, తృప్తి లేదు. ఏం లేదు? డబ్బు లేక కాదు, తృప్తి లేదు. ఎంత డబ్బుతో తృప్తి? ఎంత డబ్బు వస్తే తృప్తి నీకు? చాలా? సరిపోదా? ఈరోజు సరిపోవట్లేదు ప్రజలకి. ఎంత వచ్చినా అబ్బే ఏముంది, ఎంత ఇచ్చినా. నేను అన్నాను, మనిషికి తృప్తి లేకపోతే సంతోషం ఉండదండి. ఎప్పుడైతే నువ్వు తృప్తి పడతావు, ఉన్న దాంట్లో తృప్తి పడతావు నువ్వు నేర్చుకోవాలి. ఉన్న స్థితిలో తృప్తి పడతావు నేర్చుకునేవాడు సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు తృప్తి ఉండదో, తృప్తి లేనివాడు జీవితంలో ఎంత ఉన్నా సంతోషం ఉండదండి.
రాజుగారు ప్రియ సంఘములారా, రాజుగారు రాజ్యం చేస్తున్నప్పుడంట మంత్రి గారు రిటైర్మెంట్ తీసుకున్నాడు. మంత్రి గారు రిటైర్మెంట్ తీసుకుని అన్నాడట, రాజా ఎన్నాళ్ళ మీ దగ్గర మంత్రి రకం చేశాను, నాకు కనీసం ఒక 2 మంది నేను రిజైన్ అయ్యే ముందు ఒక 2 ఎకరాలు రాసిచ్చావా అన్నాడట. రాజుగారు అన్నాడట, రేపు పొద్దున్నే మొహం కడుక్కుని వచ్చేయమన్నాడట. మంత్రి గారు అనుకున్నాడు, పొద్దున్నే మొహం కడుక్కుని వచ్చేయమన్నాడు, ఏమంటాడని చెప్పేసి పొద్దున్నే మొహం కడుక్కుని వచ్చేసాడట టిఫిన్ చేయకుండా. రాజు అన్నాడట, మంత్రి నువ్వు 2 ఎకరాలు అడిగావు, 2 ఎకరాలు కాదు, నువ్వు పరిగెత్తినప్పుడు ఎక్కడ ఆగుతావో అంత పొలం నీదే అన్నాడట. నువ్వు పరిగెత్తు, ఎక్కడ ఆగిపోతావు అక్కడ నీకు హద్దెట్టి నీకు పొలం ఇచ్చేస్తానని చెప్పాడు రాజ్యంలో. మంత్రి గారు పరిగెడతాం మొదలుపెట్టాడు. 9 అయింది, మంచిళ్ళు అయింది, ఆకలి అవుతుంది, ఆగితే పొలం పోద్దేమో. పరిగెత్తాడు, మధ్యాహ్నం అయింది, ఆకలి వేస్తుంది, పరిగెడితే ఈ పొలం తక్కువ అవుతుందేమో. 3 అయిపోయింది, పరిగెడుతూనే ఉన్నాడు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, పరిగెట్టి 4 వరకు పరిగెట్టి పొద్దున్న 8 కానిచ్చి దానికి కూడు నీళ్ళు లేకుండా పడి చచ్చిపోయాడు. అప్పుడు రాజుగారు అన్నట, వీడికి కావాల్సింది ఇంత పొలం కాదు, 4 అడుగుల భూమే. ఎన్ని అడుగుల భూమి? అంతేనా? 4 గుర్తెట్టుకోండి. మనం పోతే మోసేది 4, మన శాశ్వతమైనది కూడా 4 అడుగులే. హల్లో చెప్పండి. అది విషయం. తృప్తి ఉండాలి. నేను అంటున్నాను, నువ్వు ఎన్ని వేల రూపాయలు చీర కొనుక్కున్నావు కాదు, కట్టుకుంటంలో అందం వద్దే, చుట్టుకుంటే అందం రాదు. హల్లెలూయా. ఎంత మంచి మాసం తెచ్చినా వండేవాడు సరిగ్గా లేకపోతే, ఉన్నంతలో తృప్తిగా ఉండటం నేర్చుకోండి అమ్మా. అది లేదు ఇది లేదు కాదు. నీ స్థాయి తెలుసుకో. నీ స్థాయి ఏంటో నీకు తెలియాలంటే బైబిల్ చదువు, ఏం కాదు. అర్థం మీకు? మేము నాయలమేగా, నేను చాలా గొప్ప కబుర్లు చెప్పేవాడు, ఇప్పుడు అలా చెప్పను. బైబిల్ నాకు అన్నీ నేర్పేసింది, జీవితం నేర్పేసింది, అన్నీ నేర్పింది. నేను చాలా రెక్లెస్గా ఉన్నాను, రౌడీగా ఉండేవాడిని. అన్నీ నేర్పింది నాకు జీవితం. ఉన్నంతలో స్థితిలో నేర్చుకున్నాను. నాకు 2 కూడా మీకు చెప్పానుగా, 2 అబ్బాయిలు. మొన్న చిన్న అబ్బాయికి పెళ్లి చేశాను, అయ్యగారు వచ్చారుగా. సింపుల్గా 16 లక్షలు అయింది. దేవుడు ఆ స్థాయి ఇచ్చాడు. ఎందుకంటే ఇంచుమించు 1 లక్షల వ్యాపారం మానేసి వచ్చాను కనుక సేవకే దేవుడు 1 లక్షలు ఇస్తున్నాడు దేవుడు. హల్లో చెప్పండి. మీ శ్రీనివాసరావు గారు వచ్చారుగా. కనుక నేను అంటున్నాను ప్రియ సంఘములారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఉన్నంతలో తృప్తిగా ఉంటాము నేర్చుకోవాలి. లేని దానికోసం ఆరాటపడద్దు. లేని దోసకారం ఆరాటపడితే ఏదో చెప్తారుగా సామెత, కొన్ననాళ్ళకి ముందేస్తే తెలుసుగా, మీకు అన్నీ తెలుసు. కనుక ఉన్నంతలో తృప్తిగా జీవించడానికి మీరు ప్రయత్నము చేయండి ప్రియ సంఘములారా. ఇంకా 4వదిగా ప్రియ రాయబడిన మాట, 4వదిగా చూస్తే, పెండ్లి అయిన కంటకరాని స్త్రీ తన యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. అవునా కదా? అవునా? యోహాను ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. చెప్పి నేను ముగిచేస్తాను. చూడండి, 4వ వచనం చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు గర్భవతి ఆయను. అది తాను గర్భవతినే తెలుసుకున్న దాని యజమానురాలు ఎవరి దృష్టికి? హిస్టరీలోకి వెళ్దాం మనం. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో హాగర్ని తీసుకొచ్చాడు. హాగర్ ఎవరై అంటే ఐగుప్తు యొక్క ప్రతినిధి. అబ్రహాము ఐగుప్తు వదిలేడు తప్ప ఐగుప్తు అబ్రహామును వదల్లా. అర్థమవుతుందిగా మీకు? అబ్రహాము ఐగుప్తు వదిలాడు, ఐగుప్తు మాత్రం అబ్రహామును వదల్లా. అబ్రహమా, నువ్వు నన్ను ఒక్కసారి చూసినందుకు నా ప్రతిని పంపుతా అని చెప్పేసి హాగర్ని పంపించింది. హాగరు షారా ఇద్దరు కూడా కాపురం చేస్తున్నారు. షారాకి పిల్లలు లేరు. షారాకి పిల్లలు లేనప్పుడు షారా అంది, అయ్యా
దేవుడు నాకు పిల్ల కలగకుండా చేశాడు కనుక ఒక్క పని చేయి, ఇదిగో దాసితో వెళ్ళు, హాగరుతో వెళ్ళి పిల్ల కనమని చెప్పింది. ఎవరో? శారాయే అని చెప్పినప్పుడు అబ్రహాం అంట హాగరుతో పోయినప్పుడు హాగర్ గర్భవతి అయింది. హాగర్ గర్భవతి అవగానే ఎప్పుడైతే ఆ నెలలు నిండుతున్నాయో ఇప్పుడంట హాగర్ అంట శారాను ఎలా చూస్తుంది తెలుసా? నేను యజమానులను, నువ్వేం దాసి అన్నట్టు చూస్తుందంట. నేను యజమానురాల్ని, ఎందుకు? నాకెవరున్నారో పిల్లలు ఉన్నారు, నీకెవరు లేరు? పిల్లలు లేరు, నీకెందుకు పిల్లలు లేనప్పుడు? నాకు పిల్లలు పుట్టబోతున్నారు, ఈ ఆస్తి అంతటికి నేనే మహారాణ్ణి అన్నట్టంట యజమానురాలిని అంట ఇలా చూస్తుంది తెలుసా? దాసిలా చూస్తుందంట. చూసినప్పుడు ఆ చూపు శారాకి బాధ కలిగించి, అబ్రహామా, హాగర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది నేనే కదా, బిడ్డను కనమని చెప్పింది నేనే కదా, కానీ ఈరోజు గర్భవతి అవ్వగానే నన్ను ఎలా చూస్తుంది తెలుసా? చాలా చీప్గా చూస్తుందయ్యా హాగరు. ఏంటి అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, దాసిని నీ చేతిలో పెడతాను, నీ ఇష్టం వచ్చినట్టు చేయమన్నప్పుడు దాసిని వెళ్ళగొట్టింది. ఎవరో? శారమ్మ. అవునా కదా? వెళ్ళగొట్టిందా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రీసన్నదా, నేను అంటున్నాను, ఒకసారి స్థాయి ఇచ్చిన తర్వాత ఆ స్థాయి ఎవరి వల్ల వచ్చిందో ఆ వ్యక్తిని ఎలా చూస్తుంది తెలుసా? చీప్గా చూస్తుంది. కొన్నిసార్లు మనం కూడా ఒకప్పుడు లేని వాళ్ళమే, ఒక స్థాయి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటాం. తెలుసా మీకు? ఒక పేదింటి కోళ్ళ, ఒక ఉన్నంత ఇంటి కోళ్ళకి వెళ్ళిన తర్వాత కోళ్ళు తింటుందంట, సో ఏమంటుందంట? ఏమంటుందంట? ఎందుకు? అబ్బా, కొంతమందిని మేము చూస్తాం, మేము పాస్టర్కి వెళ్ళాం కదా, నేను చాలా ఏరియాకి వెళ్తాను, వెస్ట్ గోదావరి వెళ్ళి వస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అబ్బబ్బా, మా కళ్ళ ముందు తిరిగిన వాళ్ళే స్థాయి మారిన తర్వాత ఎలా ఉంటారో తెలుసా? నేను అంటున్నాను, నీకు డబ్బు వచ్చినా ఏదొచ్చినా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అర్థమైందా నీకు? నీకు డబ్బు ఉన్నది మాత్రాన కోళ్ళని సో అంటే వెళ్తాయా? ఎదవ ఇంగ్లీషు నువ్వు తప్ప. అలాగంటే కోపం వద్దు కొంతమందికి. ఎలాంటి వారిని ఒక స్థాయి ఇచ్చిన తర్వాత, ఒక స్థాయి ఇచ్చిన దేవుని మర్చిపోయేవారిని నెంబర్ 1. రెండవది కడుపు నిండిన తర్వాత కడుపు నింపిన వాడిని మర్చిపోయిన వాడిని. మూడవది ప్రియ సంఘులారా, ఈ లోకంలో దేవుడు ఎంత ఇస్తున్నప్పటికీ కూడా తృప్తి లేకుండా, ఇంకా నాకు అది లేదు ఇది లేదు, ప్రభు నాకేం చేశాడు అని ఎవరైతే అంటున్నారో, 4వదిగా ఒక స్థాయి వచ్చిన తర్వాత తన పక్కింటి వాళ్ళని చీప్గా చూసేవారినంట భూమి అంటుందట, అసలు ఈ 4 రకాల ప్రజలు నేను మొయ్యలేకపోతానే, తొందరగా వెళ్ళి పరలోకం అంటుందంట. అల్లు చెప్తారా? ఈ 4 రకాల ప్రజలను భూమి మొయ్యలేకపోతుందట. ఈ 4 రకాల ప్రజలను భూమి మొయ్యలేకపోతుందట. మీకు అందరికీ చివరి మాటేనండి. అల్లు చెప్తారా? చివరి మాట తెలుసా? భూమి అంట ఈ 4 రకాల ప్రజలు మోయలేనంటే, ఆ భూమి మోయలేని ప్రజలనంట యేసుక్రీస్తు సిలువలో మోసాడండి. అల్లు చెప్తారా? యేసుక్రీస్తు సిలువలో మోసాడు. భూమి మోయలేని ప్రజలని యేసుక్రీస్తు మోసాడు. ఈరోజు భూమి దృష్టిలో అయితే నువ్వు ఎప్పుడో పోయినోడువే, అయినా యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు సిలువ ఈరోజు అలా ఉంచింది మనల్ని అందరినీ కూడా. మనలో ఎంతమంది ఈ 4 రకాల కేటగిరీలో ఏదో కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటాం కదా మనం. అందుకే మనల్ని అందరినీ కూడా యేసయ్య సిలువలో మోసి ఈరోజు ఈ స్థితి ఇచ్చాడు. ఇదిగో చావల గ్రామంలో దేవుని వాక్యం అవకాశం ఇచ్చాడు. ఇది నీ గొప్పతనము కాదు, ఆయనటువంటి స్థితి, ఆయన కృప, ఆయన కనికరం ఈరోజు ఎంతవరకు ఇలా ఉంచింది. లేదంటే మనం ఎప్పుడో యోబు అంటాడు, మనం నిన్నటి వారమే, ఈరోజు మంద కాదండి, రేపు అసలు మంద కాదు. దేవుడు ఎప్పటికప్పుడు ఈ స్థితి ఇస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఈ స్థితి ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకండి. అన్నిటికంటే ఇంకో మాట తెలుసా? అసలు మీ ప్రతి దినము దేవుని మర్చిపోకండి. ఈ లోకంలో అనాథలు ఎవరో తెలుసా?
దేవుడు లేనివాడు అనాథ, డబ్బు లేనివాడు కాదు. దేవుడు లేనివాడు అనాథ. అనాథలు ఎవరు తెలుసా? దేవుడు లేకుండా జీవించే అనాథలు, డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు కాదు, బంధువు లేకుండా ఉన్నవాళ్ళు కాదు, దేవుడు లేనివాడు అనాథ. అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని అనాథలుగా మాత్రం విడిచేవాడు మాత్రమా కాదు. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు సిలువలో మనం ఎలాంటి వారమైనా మోసాడు, ఆయన మోసిన సిలువను బట్టి మనం అందరము కూడా ఎప్పుడూ కూడా ప్రియసంగడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, నేను అంటున్నాను, విని వెళ్ళిపోవడం కాదండి. ఇంతమంది వచ్చారు, మీ భర్తలేరి రక్షణ పొందాలి, మీ బిడ్డలు మీ భర్తలు అందరికీ రక్షణ పొందాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఒక్కదాని రక్షణ పొందితే మీ ఆయన గారు రేపడదాం నరకంలో ధనవంతుల్లా బాధపడతాడు, నువ్వు అబ్రహాం రమ్మను కూర్చుని సంతోషపడతావా? అందుకే ఈ ప్రార్థన ఎందుకు పెట్టారు పాస్టర్ గారు అంటే, ప్రతి నెల గురువారం డబ్బులు ఎక్కువే కాదు, వీళ్ళకి కొద్దిమంది రక్షణ పొందాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చావల గ్రామంతో రక్షణ పొందాలి. మీ కోడూరు గ్రామంతో రక్షణ, కోడిపుర గ్రామంతో రక్షణ పొందని అంటున్నాను. ప్రతిదినము కూడా గ్రామం కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, కుటుంబాలను కట్టుకోండి. ఆస్తి అంతస్తు అంటే నేను చెప్తున్నాను, డబ్బా ఎదవడబ్బు పెద్ద గొప్పేం కాదు, డబ్బు గొప్పేం కాదు, రక్షణ గొప్పది, రక్షణ గొప్పది. నా వయసు 53, గట్టిగా నేను బ్రతికితే 17, ఇంకా ఎక్కువ బతికితే 27. 27 సంవత్సరాల్లో పగలు 13:30, రాత్రి 13:30. 13 సంవత్సరాల నెలలో ఎన్ని కోట్లు సంపాదించి పరలోకం పట్టుకెళ్తానండి? ఒక ఆయన అంటే ప్రియ సంఘంలోరా, ఏం పట్టుకెళ్తాడు అంటున్నామని చెప్పేసి ఏం చేయడు తెలుసా? ముసలాయన చచ్చిపోయే ముందంట ఒక డాక్టర్ గారిని, ఒక లాయర్ గారిని, ఒక పాస్టర్ గారిని, ముగ్గురిని కలిపి చాలామంది ఏమంటున్నారు తెలుసా? చచ్చే తర్వాత ఏం పట్టుకెళ్తావు అంటున్నారు. మీకు అందరికీ ముందే చెప్తున్నాను, డాక్టర్ గారు, పాస్టర్ గారు, లాయర్ గారు, మీ ముగ్గురికి 3 లక్షలు ఇస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత ఈ 3 లక్షలు ఖచ్చితంగా మీరు ముగ్గురు ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోయింది నా పెట్లో వేయండి అని చెప్పాడంట. పెట్లో వేయమని చెప్పాడు ప్రీసన్రా, పెట్లో వేయమని చెప్పాడు. చనిపోయిన తర్వాత బరీలు అయిపోయింది, వచ్చేస్తుంటే మొట్టమొదటిగా పాస్టర్ గారికి ఆగలేకపోయాడు. పాస్టర్ గారు నన్ను క్షమించండి అన్నాడట. నన్ను క్షమించండి, చర్చి కట్టుకుంటున్నాను. ఆయన 1,00,000 ఇచ్చాడు, 50,000 దాకా 50,000 వేసాను నేను అన్నాడంట. అర్థమైందా మీకు? రెండో ఆయన అన్నాడట, రెండో ఆయన ఎవరో డాక్టర్ గారు అన్నాడట, నేను హాస్పిటల్ కడుతున్నాను, నన్ను మీరు క్షమించాలన్నాడట. ఏంటయ్యా, నేను 1,00,000 రూపాయలకి చెక్ వేసాను అన్నాడంట. ఏం వేసాను? చెక్కే. అప్పుడు లాయర్ గారు, నన్ను మీరు ఇద్దరు క్షమించండి, నేను కూడా ప్రామిసరీ నోట్ రాసేసాను దాంట్లో అన్నాడట. ఏం వేసాడు? ఏం పట్టుకెళ్ళే రకమా? మీరైనా నేనైనా కొద్ది రోజుల్లో ఈ భూలోకం నుంచి వెళ్తాం. ఇంకో మాట తెలుసా? అమెరికా ట్రంప్ చూసి తెలుసుగా మీకు, అమెరికా తగలబడిపోతుంది. డబ్బులు లేవు వాళ్ళకి, టెక్నాలజీ లేదా, నీరు లేదా, అన్నీ ఉన్నాయి, కానీ ఆర్పే నాదులు లేడు. నేను అన్నాను, అమెరికా మంటలు ఆర్పాలంటే దేవుడు వల్ల మాత్రమే సాధ్యం. అది కూడా చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఈ మధ్యన అమెరికా వెనక్కి వస్తుంది క్రైస్తవత్వంలో. ఒక ఆవిడ అంది, దేవుడా గీవుడా అందే, అన్న తర్వాత మంటలు అంటుకున్నాయి. దేవుడు ఉంటేనే ఏదైనా, లేదంటే ఏమీ లేదు. ఆస్తి అంతస్తు హోదా తెలివితేళ్ళ గిలుది అన్నీ దేవుడు ఉంటే ఏదైనా జరుగుతుంది. ఎన్ని చెప్పను మీకు, అయ్యగారు గంట ఇచ్చే లేకపోతే తెల్లారి వరకు చెప్తాను. కనుక మనం అందరము కూడా దేవుని ముందు వినమ్రంగా 1, విధేయత 2, విశ్వాసం 3, నమ్మకం 4 కలిగి ఈ లోకంలో జీవిస్తూ రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి ప్రయత్నము చేద్దాం. అట్టి కృప మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, నీకు వందనాలు. కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం, మా మాటలో దోషం ఉంటే క్షమించండి, దయతో మన్నించి
కృపతో జ్ఞాపం చేసుకోండి. కొన్ని విత్తనాలు వేసాం, విత్తనాలు ఫలించాలి నాయన. వీరే కాదు, వీరి కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి, వీరి కుటుంబాలన్నీ రక్షణ పొందాలి. ఈ చావలి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. ఆ ఉద్దేశం కలిగి దాసులు ప్రభు ప్రయాసపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామ బిడ్డలందరూ కూడా అన్ని విషయాల్లో తండ్రి రక్షణ పొందుకుని రాకడ సిద్ధపరచబడే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.